ఒప్పుకున్నారు. దీని మీద హౌస్ కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హరీష్ రావు గారు నిజాయితీ పరుడైతే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని మన కేటీఆర్ గారు నమ్మితే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని వెంకటరమణారెడ్డి గారు నమ్మితే ఈ హౌస్ కమిటీకి ఒప్పుకొని సహకరించాల్సిందిగా తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. సాంబశివరావు గారు, అది కరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తా అంటున్నా. మీరు మైక్ ఇవ్వాలండి. లేదు అసలు ముఖ్యమంత్రి గారికి సమాధానం నేను చెప్తా అంటున్నా. సాంబశివరావు గారు, ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తా అంటున్నా. సాంబశివరావు గారు మీరు మాట్లాడు అన్నా. నేను ఇది తప్పు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి 3 నిమిషాలు సమాధానం చెప్తా 3 అంశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వెంకటరామరెడ్డి గారు ఏమనుకోకండి. స్పీకర్ గారు రిపీటెడ్ పిలిచినప్పుడు మాట్లాడాలి. సూచన ఇచ్చి పారిపోయే గుణం లేదు. కిషన్ రెడ్డి గారు అన్నారు మేము 8 మందిమే, మేము 7గురము. అధ్యక్ష మైక్ ఇవ్వండి, నేను మాట్లాడతా అని చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు చెప్పండి 3 సార్లు పేరు తీసుకున్నారని కాదు, నేను సమాధానం చెప్తాను చెప్తున్నాను. నేను సమాధానం చెప్తాను. నేను మైనింగ్ స్కామ్ అధ్యక్ష చేసిన అధ్యక్ష నేను సమాధానం చెప్తా. అధ్యక్ష శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు. సార్, వెంకటరమణారెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మొదటిగా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వారి స్పష్టత లేదు. దానికి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే ఇక్కడ చెప్తా ఉన్నారో వారి నాయకత్వం, వారి ప్రభుత్వానికి సంబంధించి దానిపైన మొదటగా జవాబు చెప్పమనండి, తర్వాత సూచనలు ఇవ్వచ్చు. చాలామంది కూడా సరే మీ తృష్ణ, మీ ఆలోచన మీకు తెలియజేసినారు, విన్నారు, సభాపతి గారు విన్నారు, వినకుండా లేరు. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం అడిగేయటం జరిగింది. ఆ విషయం ప్రస్తావన చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. దాని తర్వాత ఏమైనా మాట్లాడుతుంటే మీ సూచనలకైనా దాని పరంగా విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. కానీ మీరు చేయకుండా సభకు సూచనలు ఇస్తున్నారు, వారు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు. ఇస్తే స్వీకరించడానికి కూడా మేము ఉంటాం పెద్ద హృదయంతో. కానీ మీరు చెప్పాల్సిన ధర్మాన్ని, మీరు చేయాల్సిన ధర్మాన్ని మర్చిపోయి మరి మీరు సూచనలు ఇస్తాము, మరి మేము నీతులు చెప్తామంటే సరికాదు. మీరు చేయండి, సూచనలు చేయమంటున్నాం, ఆహ్వానిస్తామంటున్నాం కదా. మీరు ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి. మీరు ఆచరణలో ఎప్పుడు పెడతారో చెప్పండి. స్పష్టత మీకు ఆ విషయంలో స్పష్టత ఉన్న తర్వాతనే సార్ దాని విషయంలో నేను చెప్తా అంటే అదే ప్రత్యేకమైన విషయంలో వారు ఫస్ట్ మాట్లాడమని చెప్పండి. తర్వాత మీకు కానీ మా ప్రభుత్వానికి కానీ సూచనలు ఇవ్వండి. అధ్యక్ష సాంబశివరావు గారు, మీరు ఆగండి. సాంబశివరావు గారు, మైనింగ్ స్కామ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఈ సభ ఆర్డర్లో లేకపోవటం వలన మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా మీరు స్పీకర్గా ఆదేశించారు కాబట్టి నేను మాట్లాడాలని భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ అంశానికి నిన్న బీఆర్ఎస్ మిత్రులు ఒక అంశం రైజ్ చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేక స్కాండల్స్ పైన సిబిసిఐడి ద్వారా విచారణ చేపిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి వీరేమో సాటిస్ఫై కావట్లేదు. నాకు తెలిసి ఇది స్టాండ్ స్టిల్, ఇది బ్రేక్ కాదు. వీళ్ళు ఇది కోరుతా ఉంటారు, గవర్నమెంట్ నిర్ణయం చేసింది. అందుకని గవర్నమెంట్ నిర్ణయాన్ని
ఆ మంచి అయినా చెడైనా బీఆర్ఎస్ మిత్రులు కూడా పాటించండి. లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వారు న్యాయస్థానాలకు కూడా వెళ్ళొచ్చు. ఎందువల్లంటే హౌస్ కమిటీ అనేది ప్రతి సందర్భంలో కూడా నాకు తెలిసి సాధ్యం కాదు. ఆ రోజుల్లో నేను బయ్యారం ఇష్యూ కూడా రేజ్ చేశాను, అప్పుడు జరగలేదు. అయితే దీనికి ఈ అంశానికి సంబంధించి ఇక ప్రొలాంగ్ డిస్కషన్ బదులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో సభ్యుల్ని ఆర్డర్ తీసుకురావడం కోసం వాళ్ళు విననప్పుడు సస్పెండ్ చేయవచ్చు. మీరు గవర్నమెంట్ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆ 10 సంవత్సరాల సిబిఐసిఐడి ఎంక్వైరీ ఆదేశించారు కాబట్టి దానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా సభలో ఈ విధంగా చేయడం వల్ల మాకు అవకాశాలు దెబ్బతింటాయి. అందుకని మీరు సస్పెన్షన్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో తప్పేం కాదు. వారిని సస్పెండ్ చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. The question is that the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026 be taken into consideration. Those పేరెంటల్ బిల్ ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి వారేదో సార్ హౌస్ ఆర్డర్లో లేదని ఇక్కడ బీజేపీ సభ్యులు కానీ మన సాంబశివరావు గారు కానీ చెప్పడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు లేచి వీళ్ళు అడుగుతున్నటువంటి హౌస్ కమిటీ డిమాండ్కి ముఖ్యమంత్రి గారు లేవడం జరిగింది. బాలానగర్లో జరిగినటువంటి భూముల స్కామ్ల విషయంలో కానీ మరి ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్గా ఈ హౌస్లో అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి దాని మీద హౌస్ కమిటీ వేయండి సార్. దాని మీద హౌస్ కమిటీ వేయండి. బాలానగర్లో భూముల మీద జరిగిన దాని మీద హౌస్ కమిటీ వేయండి, స్పష్టత వస్తుంది. ముఖ్యమంత్రి గారు హౌస్లో కేటగిరికల్గా చెప్పారు కాబట్టి డ్యూ రెస్పెక్ట్ టు ద చీఫ్ మినిస్టర్ దయచేసి మీరు ఇవ్వండి. అది డైరెక్షన్ ఇవ్వడం మీతో కొడతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కడియం శ్రీ గారు ఎరగాలి. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో అనేక రకాలైన భూ కబ్జాలు జరిగినాయి అధ్యక్ష. అనేక రకాలుగా భూ దోపిడీ జరిగింది. ఆనాడు ధరణిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ 100,000 ఎకరాల భూములను కబ్జా చేసిన అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా బాలానగర్లో భూ బదలాయింపులు ధరణి అడ్డం పెట్టుకుని చేశారు. కంపెనీ యజమానులను బెదిరించి భూ బదలాయింపులు చేయించుకున్నారు. దానిపైన హౌస్ కమిటీ వేస్తారంటున్నారు. దయచేసి హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వండి అధ్యక్ష. హౌస్ కమిటీ వేయండి. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 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 రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం 1 మినిట్ అన్న, ఒక్క నిమిషం నాగేంద్రన్న ఒక్క నిమిషం అన్న. నాగేంద్రన్న 1 మినిట్ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాగేంద్రన్న 1 మినిట్ అన్న 1 మినిట్ అన్న ఒక్క నిమిషం నాగేంద్రన్న. అధ్యక్ష ఈ 2 సార్లు 3 సార్లు 1 మినిట్ ఒక్క నిమిషం. కడియం శ్రీహరి గారు. దానం ఆడవే, దానం కూర్చోండి. అధ్యక్ష,
గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడ అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌజ్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌజ్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌజ్ కమిటీ వేయాలి అధ్యక్ష. ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసనసభ్యులమనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళను మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌజ్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. దానం నాగేందర్ గారు. సార్, ఇప్పుడు హౌస్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా అప్పుడున్న ప్రభుత్వమే లక్ష్మణ రేఖ గీయడం జరిగింది అధ్యక్షుడు. ఈడ లక్ష్మణ రేఖ గీయడం జరిగింది. లక్ష్మణ రేఖ గీసిన అప్పుడు లెజిస్లేటర్ మంత్రి గారే లక్ష్మణ రేఖ దాటి వస్తున్నాడు. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే, ఇప్పుడు జరిగినటువంటి భూ స్కామ్ల మీద మీరు వెయ్యండి అని అడుగుతున్నాం హౌస్ కమిటీ. కానీ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉన్నాము. మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతుందో మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది అధ్యక్ష. దయచేసి సభ్యులు అడుగుతున్న డిమాండే అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగినాయి సార్, 1 కాదు 2 కాదు, వేల ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాను. నేను కావాలంటే రికార్డు మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష. నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. దైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ? మేము ఎంత నష్టమైనా మాకు తెలుసు అధ్యక్ష. మా కుటుంబ సభ్యులది ప్రాపర్టీ, హార్డ్ ఎర్నింగ్ మనీ, మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ పోయింది మాది. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, 2 సార్లు 3 సార్లు గెలిచినామని చెప్పి ఈ 3 లక్షల 5 లక్షల పంచాయతీ గురించి హౌస్ కమిటీలు అడిగారు అధ్యక్ష. కానీ నేను వచ్చిన కొత్తలకెళ్ళి 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టీఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టినరు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన కొట్టుకొని మీడియాలో అసెంబ్లీలో మొత్తుకుంటే ఎందుకు దీని మీద ఇది జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళ కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదవు రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోట్లు దించుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు ఏం బాధపడుతున్నారు అధ్యక్ష? ఎందుకు వాళ్ళని జైల్లో పెడతలేరు? ఇన్ని పాపాలు చేస్తే అని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. పాపం పోనీ కక్ష సాధింపు చర్యొద్దని ముఖ్యమంత్రి గారు అనటం వల్ల ఇవాళ ఈ దొంగల ముఠాలు దేశం మీద దాడి చేస్తున్నారు అధ్యక్ష.
ఇవాళ 5 లక్షలు ఎక్కడ, 200 కోట్ల ప్రాపర్టీలు ఎక్కడ అధ్యక్ష? నేను ఇప్పుడు రాజీనామా లెటర్ పంపిస్తున్నా అధ్యక్ష, వాళ్ళని పంపించమని చెప్పండి. నేను కనుక స్పీకర్ గారికే పంపిస్తాను డైరెక్ట్. ఇది ప్రూవ్ చేయకపోతే 200 కోట్ల ప్రాపర్టీ టీఆర్ఎస్ ఆఫీసులో కూల్ చేసి కబ్జా పెట్టుకోవాలి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని దీని మీద కూడా హౌస్ కమిటీ వేయాలి, సిఐడి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను గెలిచిన కాడికెళ్ళి గెలవక ముందుకెళ్ళి మొత్తుకుంటున్నా అధ్యక్ష. ఒక్కరు పట్టించుకోవట్లేదు దీని మీద. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద హౌస్ కమిటీ కానివ్వండి, సిఐడి విచారణ కానీ వేయండి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, నేను 100 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే నేను కాయిదాలు లేకుండా మాట్లాడట్లే. 5 లక్షల రూపాయల కాయిదాం పట్టుకొని ఒక మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే, మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి అధ్యక్ష? దయచేసి నా రాజీనామా లెటర్ పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పంపించమనండి. ఇది ప్రూవ్ చేసాకనే యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు చెప్పే ముందు మాటకు ఒక విలువ ఉండాలి. 8 మాసాల కింద గత ప్రభుత్వం సంబంధించి కాళేశ్వరం సంబంధించినటువంటి బీజేపీ అంటే సిబిఐ ఎంక్వైరీకి తీస్తే 8 మాసాల తర్వాత ఇప్పటి వరకు కూడా దానిపైన చర్యలు లేవు. రెండవది అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బాలానగర్ సంబంధించినటువంటి